నెల్లూరు జిల్లా చెన్నూరులో బిగ్ టీవీ మెడికల్ క్యాంప్ నిర్వహించింది. కిమ్స్ హాస్పిటల్, విజేత ఐ హాస్పిటల్స్ సౌజన్యంతో నిర్వహించి మెగా మెడికల్ క్యాంపుకు అపూర్వ స్పందన వచ్చింది. ఉదయం నుంచే ప్రజలు క్యాంపు వద్దకు తరలిచ్చారు. ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. మీడియా సంస్థలు కేవలం వార్తలకే పరిమితం కాకుండా ప్రజలకు ఉపయోగపడేలా మెడికల్ క్యాంపులు నిర్వహించడం గొప్ప విషయమన్నారు ప్రజలు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. ప్రజా ఆరోగ్య దృష్ట్యా బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నటువంటి భాగంగా గూడూరు నియోజకవర్గం చెన్నూరులో ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఈ యొక్క మెడికల్ క్యాంపుకి ఇప్పటికే చాలామంది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వైద్య వినియోగాలను కూడా వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడికి చాలామంది గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క మెడికల్ క్యాంపును కూడా వినియోగించుకుంటున్నారు. ఒకసారి ఈ యొక్క గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది ఉన్నారు, వారిని అడిగి ఈ యొక్క క్యాంపు గురించి ఏమంటారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. మేడం, చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీ గ్రామంలో ఈ యొక్క మెడికల్ క్యాంపు? ఇటు బిగ్ టీవీ, కిమ్స్ హాస్పిటల్, విజేత హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ యొక్క మెడికల్ క్యాంప్ కూడా నిర్వహిస్తా ఉన్నాం. మీ గ్రామంలో ఎలా అనిపిస్తుంది, ఏమంటారు? ముందుగా బిగ్ టీవీ వాళ్ళకి మా గ్రామం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఎందుకంటే ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా చాలా మంచి విషయం. ఎందుకంటే మా చెన్నూరు పంచాయతీ చాలా పెద్దది, 12,000 పైచిలకు జనాభా గల పంచాయతీ. ఈ గ్రామంలో ఎక్కువ ఎస్సీ కాలనీలు, ఎస్టీ కాలనీలు, అదేవిధంగా బీసీలు ఎక్కువ ఉండే జనాభా ఇక్కడ. వాళ్ళందరూ కూడా నిరుపేదలు. ప్రతిరోజు కూడా వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి. వాళ్ళు ప్రతిరోజు కూలి పని చేసుకొని వేలు డబ్బులు వెచ్చించి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేని పరిస్థితి. ఈ సందర్భంలో బిగ్ టీవీ వాళ్ళు, అదేవిధంగా కిమ్స్ హాస్పిటల్, విజేత హాస్పిటల్ అందరూ కలిసి కూడా వారి సౌజన్యంతో ఈరోజు మా చెన్నూరు గ్రామ పంచాయతీలో ఇంత పెద్ద మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఈ బిగ్ టీవీ యాజమాన్యానికి, అదేవిధంగా కిమ్స్ హాస్పిటల్ వాళ్ళకి, విజేత హాస్పిటల్ వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మా నియోజకవర్గ శాసనసభ్యులు గారు కూడా ఇప్పుడే వచ్చి వెళ్ళారు. ఆయన ఆధ్వర్యంలో కూడా ఈ మెడికల్ క్యాంప్ జరగడం చాలా సంతోషం. ఎంతో ఇప్పుడు కనీసం హాస్పిటల్కి వెళ్తే మనకు బ్లడ్ టెస్టులు, అదేవిధంగా స్కానింగ్లు, ఎక్స్రేలు, వీటికే వాళ్ళకి కూలీ డబ్బులు కూడా సరిపోని పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ వాళ్ళు ఉచితంగా చూసేదే కాకుండా ప్రత్యేకంగా వాళ్ళు మంచి మెడిసిన్స్ తీసుకొచ్చి వాళ్ళ డబ్బు వెచ్చించి మంచి మెడిసిన్స్ తీసుకొచ్చి వాళ్ళకి ఫ్రీగా మెడిసిన్స్ కూడా ఇవ్వడం చాలా సంతోషం. ఎంతోమంది ప్రాణాలను కాపాడేదానికి మంచి స్పెషలిస్టులను ఇక్కడ న్యూరో, అదేవిధంగా ఆర్థో, అదేవిధంగా ఐ హాస్పిటల్ నుంచి, అదేవిధంగా మన కిమ్స్ హాస్పిటల్ నుంచి కూడా మంచి సర్జన్స్ ఇక్కడికి వచ్చారు. చాలా సంతోషం. మళ్ళీ బిగ్ టీవీ వాళ్ళ ఆధ్వర్యంలో ఇలాంటి మెడికల్ క్యాంపులు ఇంకా కూడా పెడితే కూడా చాలా సంతోషంగా ఉంటుంది, పేదవారికి ఉపయోగంగా ఉంటుంది. అదేవిధంగా చెన్నూరుకి చుట్టుపక్కల కూడా గూడూరు మండలంలో చాలా పంచాయతీలు ఉన్నాయి. అక్కడి నుంచి కూడా చిన్న పంచాయతీల నుంచి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా వచ్చి చూపించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందులో ఆదివారం ఎంచుకోవడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే పని చేసుకునే వాళ్ళు కూడా ఆ వెసులుబాటు కూడా పని మానుకోకుండా వాళ్ళు ఇక్కడికి వచ్చి చూపించుకోవడం కూడా చాలా సౌకర్యం. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఈరోజు బిగ్ టీవీ వాళ్ళకి మేము మా గ్రామం తరపున ప్రత్యేకంగా కూడా అందరం కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. సార్, మీరేమంటారు? ప్రత్యేకంగా కూడా ఇక్కడ మెడిసిన్ కిమ్స్ హాస్పిటల్, ఇటు విజేత హాస్పిటల్ ఆ సంయుక్త ఆధ్వర్యంలో ఈ యొక్క బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఈ యొక్క మెడికల్ క్యాంప్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి మెడిసిన్స్ కూడా మనం ఇక్కడ మీ గ్రామంలో ఇక్కడ పేషెంట్లకు కూడా అందిస్తున్నాం. అసలు ఎలా అనిపిస్తుంది, ఏమంటారు? ముందుగా బిగ్ టీవీ వారికి, విజేత కంటి హాస్పిటల్ వారికి, కిమ్స్ హాస్పిటల్ వారికి, కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు ఈ విధంగా వచ్చి మా చెన్నూరు గ్రామంలో చేయడం అనేది చాలా గొప్పతనము. మిమ్మల్ని అయితే ఈ ఊరి ప్రజలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా కాస్ట్లీ మెడిసిన్స్ ఇచ్చి కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు వచ్చి, మీ బిగ్ టీవీ వాళ్ళు ఉన్నారు, కానీ నేనైతే ఇట్లాంటి కార్యక్రమాలు ఎప్పుడు ఇంతవరకు ఎక్కడ చూడలేదు. నాకు తెలిసిన ఈ 30 సంవత్సరాల అనుభవంలో ఎక్కడైతే నేను చూడలేదు. మీకు మటుకు ఆ దేవుడు పూర్తి మీ బిగ్ టీవీ వారికి మనిషికి ఎట్లయితే 100 సంవత్సరాలు ఆయుష్ అనేది దీవిస్తారో, నేనైతే మీ బిగ్ టీవీ వారికి, ఈ కార్పొరేట్ హాస్పిటల్, కిమ్స్ హాస్పిటల్ వారి, విజేత హాస్పిటల్కి బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా ఎట్లా పవర్ ఉంటుందో అట్లా మీకు ఉండాలని, మీకు పూర్తిగా మనిషి 100 సంవత్సరాలు ఎట్లా బతకాలని అట్లా మీకు పూర్తిగా ఈ యుగం ఉన్నంత వరకు కూడా మీ టీవీ ఇదే విధంగా ఉండాలి. ఈ హాస్పిటల్ ఇట్లాంటి క్యాంపులు ఇంకా ఎక్కువగా జరపాలి. ఇంకోసారి మా ఊర్లో ఇట్లా మా విలేజ్లో జరిపితే ఇక్కడంతా బడుగు బలహీన వర్గాలు వీళ్ళకి సహాయం చేయడం, మేము చేయాల్సిన పని మీరు చేస్తున్నారంటే మీకు మేము శిరస్సు ఉంచి పాదాబంధనం చేసినట్టే ముగ్గురికి. ఇంకోసారి ఇట్లా జరిగితే మమ్మల్ని కూడా కలిస్తే మా వంతు సహాయం కూడా కొంత మీకు ఆర్థికంగా తోడ్పాటు అవుతామని, ఇంకోసారి ఇట్లా ఇప్పుడు రావడం కూడా అందరికీ కొంచెం చేయాలి. ఈసారి అయితే మేము ఆటోలు పెట్టి మీకు ఏం సహాయం కావాలో మాకు కలిస్తే ఖచ్చితంగా కూడా చేస్తాము. మీరు ఇట్లాగానే ఇంకా చేయాలని కోరుకుంటూ మీకు భగవంతుడు మంచి
అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నారు. మా గ్రామ ప్రజల తరపున అయితే మీకు మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. సార్ గతంలో ఎలాంటి మెడికల్ క్యాంపులు ఎక్కడైనా చూడడం జరిగింది సార్? మీరు మీ గ్రామంలో కూడా నిర్వహిస్తున్నాము, మీ గ్రామంలో కావచ్చు చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఎలాంటి మెడికల్ క్యాంపులు నిర్వహించడం ఎక్కడైనా చూడడం జరిగింది? ఇప్పుడు ముఖ్యంగా బిగ్ టీవీ యాజమాన్యానికి నా నమస్కారం. దాదాపు ఒక 10 సంవత్సరాల యువతల ఇప్పుడు ఇంత పెద్ద క్యాంపు ఎవరు నిర్వహించలే. ఎప్పుడో ఒకసారి వైజే ప్రభాకర్ రెడ్డి వాళ్ళు ఉన్నప్పుడు ఒకసారి నిర్వహించారు. నేను అప్పుడు వైస్ సర్పంచ్గా కూడా ఉన్నాను. మేము కూడా తలా కొంత డొనేషన్ ఇచ్చామే. కానీ ఇంత పెద్ద క్యాంపు, ఇంత పెద్ద మెడిసిన్తో ఏ ఏ యాజమాన్యం కూడా చెన్నూరు గ్రామంలో ఇంతవరకు ఎవరు నిర్వహించలే. దాదాపు నేను 40 ఇయర్స్ నుంచి రాజకీయాల్లో ఇక్కడ తిరుగుతున్నాను. నేను 81లో కూడా వైస్ ప్రెసిడెంట్గా చేశా, 2014లో చేశా. ఎప్పుడు ఎవరు కూడా నాకు తెలిసినంతవరకు ఎల్సీ శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, విజయమోహన్ రెడ్డి సౌత్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఎప్పుడు కూడా ఇంత పెద్ద క్యాంపు, ఇంత పెద్ద మెడిసిన్తో బిగ్ టీవీ వాళ్ళు ఇంత స్పెషల్ క్వాలిటీగా మెయింటైన్ చేసిన దాఖలాలు నాకు ఎప్పుడూ కనిపించాల. నాకు ఇది మన చెన్నూరు గ్రామానికి ఈ 76వ స్వాతంత్ర గణతంత్ర దినోత్సవం నాడు ఈ చెన్నూరు గ్రామంలో మీరింత రిస్క్ తీసుకొని మా పేద ప్రజలకి అండగా నిలబడి ఇంత ఉచిత సేవను అందించినందుకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంటే ఇటు ఈ గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి మెడికల్ క్యాంప్కి ఇటు గ్రామంలో ఉన్నటువంటి వారంతా కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ గతంలో ఎన్నడూ కూడా ఎవరూ చేయలేనటువంటి ప్రయోగం ఈ యొక్క కిమ్స్ హాస్పిటల్, విజేత హాస్పిటల్, బిగ్ టీవీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ మెడికల్ క్యాంప్కి అపూర్వ స్పందన కూడా వస్తూ ఉంది. అయితే ఇటు ఈ మెడికల్ క్యాంప్ని తమ గ్రామంలో నిర్వహించడం, వారు ఆ యొక్క గ్రామస్తులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిలో ఎలాంటి మెడికల్ క్యాంపులు కూడా మరిన్ని నిర్వహించాలని కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్